నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. స్వదేశంలో బతకలేక ఉపాధి కోసం విదేశం వెళితే అక్కడ ఏకంగా ప్రాణాలకే ముప్పు కొని తెచ్చుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది? బతుకు తెరువు కోసం పరాయి దేశం వెళ్లి అక్కడ ముష్కరుల చేతిలో బందీలుగా మారడం కన్నా ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? ప్రత్యక్షంగా తీవ్రవాదులకు వారితో శత్రుత్వం లేకపోయినా డిమాండ్లు నెరవేర్చుకోవడానికి అమాయకులు పావులుగా మారుతున్నారు. మరికొందరు పొరపాటున అపహరణకు గురవుతున్నారు. ఇలా ముష్కరుల చేతిలో బందీలుగా మారుతున్న వారిలో పేద మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువగా ఉంటున్నారు. అపహరణకు గురైన వారిలో ప్రభుత్వ చొరవ కారణంగా కొందరు బయటపడుతుంటే మరికొందరిని తీవ్రవాదులే విడిచిపెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఫలితం కొన్ని కుటుంబాల కష్టం సుఖాంతం అవుతుంటే తమ వారు ఏమయ్యారో, ఎలా ఉన్నారో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్న మరికొన్ని కుటుంబాల విషాద గాథలకు అంతే లేదు. ఇలా మన దేశం నుంచి విదేశాలకు వెళ్లి అనుకోని పరిస్థితుల్లో అపహరణకు గురైన వారి పరిస్థితి దయనీయం. అలా జాడ తెలియకుండా పోయిన వారు 70 మందికి పైనే ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో కొందరి గురించి అసలు సమాచారం లేకపోగా మరికొందరు ముష్కరుల చేతిలో బందీలుగా ఉన్నట్టు సమాచారం. లిబియాలో ఐసిస్ చేతిలో బందీలుగా ఉన్న భారతీయులు విడుదలయ్యారన్న సమాచారంతో ఆ కుటుంబాల్లో ఎంతటి ఆనందం వెల్లివిరుస్తుందో ఊహించవచ్చు. ఏడాదికి పైనే వారి వివరాలు తెలియకుండా కన్నీరు మున్నీరై విలపించిన వారి ముఖాల్లో ఇప్పుడు సంతోషానికి అవధులు ఉండవు. ఓ విధంగా వీరికి పునర్జన్మ లభించినట్టే. లిబియా నుంచి భారత్ వస్తున్న 2 తెలుగువారు ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల చేతిలో గతేడాది జూలై 29న బందీలై 13 నెలల తర్వాత విడుదలయ్యారు. శ్రీకాకుళానికి చెందిన టి గోపీకృష్ణ, హైదరాబాద్కు చెందిన సి బలరాం కృష్ణలు బందీల చెర నుంచి విముక్తులయ్యారు. వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వీరు క్షేమ సమాచారాలు తెలియజేశారు. పదమూడు నెలల తరువాత వారిద్దరూ క్షేమంగా మిలిటెంట్ల చెర నుంచి క్షేమంగా బయటపడినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. వారి విడుదల కోసం ఏడాదిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. లిబియా ప్రభుత్వంతో దఫదఫాలుగా చర్చలు జరిపింది. ఇద్దరినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో చర్చలు జరిపాయి. లిబియాలోని ఓ విశ్వవిద్యాలయంలో వీరిద్దరూ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఐసిస్ వీరిని అపహరించింది. మా హస్బెండ్ రిలీజ్ అయ్యారండి. మొత్తానికి ఫైనల్గా ఉన్న కష్టాల నుంచి మేము బయటపడ్డాము. నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ నుంచి. ప్లస్ నేను ఫాలోఅప్ చేస్తున్నాను కాబట్టి ఇండియన్ ఎంబసీ నుంచి వచ్చింది. సో ఫైనల్గా మా హస్బెండ్ కూడా కాల్ చేశారు. నేను ఇక్కడ బయటికి వచ్చాము, అంటే వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని రిలీజ్ చేసేసారు అని. సో ఇప్పుడు ఇంకా ఎప్పటి వరకు వస్తారనేది వీఆర్ వెయిటింగ్. అసలు మా ఆనందం మేము చెప్పుకోలేనిది. ఈ 14 నెలలు మేము ఎంత నరకం అనుభవించామో అది మాకే తెలుసు, మా కుటుంబ సభ్యులకే తెలుసు. మా కోసం, మా భర్తల్ని విడిపించడానికి కోసం ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వానికి, సుష్మా గారికి, ఎస్పెషల్లీ సుష్మా గారి పిఏ ఎస్డి శర్మ గారికి ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎందుకంటే మేము అపరాత్రి ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన విసుక్కోకుండా మాకు అప్డేట్ ఇచ్చేవారు. అండ్ మన ఇండియన్ ఎంబసీ, అక్కడ ట్రిపోలీలో ఉంటున్న ఇండియన్ ఎంబసీ రషీద్ ఖాన్ గారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నామండి. ప్రతి ఒక్కరికి, మా కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నేను మాట్లాడడానికి కూడా నాకు ఇంకా షాకింగ్ లోనే ఉన్నాను. ఇది కళా నిజమా అన్నట్టు ఉంది. మా బ్రదర్ రిలీజ్ అయ్యాడు అని మాకు తెలియగానే అంత సంతోషం కాదు. ఆ సంతోషంలో మేము మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. ఎవరికి ఫోన్ చేయాలా, ఎవరికి ఏం చెప్పాలా ఏం కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారికి, సుష్మా స్వరాజ్ గారికి, వెంకయ్య నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అలాగే ఈ ఏడాది జూన్లో విశాఖపట్నానికి చెందిన ఎస్ శ్రీనివాస్ ను నైజీరియాలో ఉగ్రవాదులు అపహరించారు. శ్రీనివాస్ తో పాటు మరో వ్యక్తి అనీష్ శర్మను కూడా అపహరించారు. అక్కడి సిమెంట్ సంస్థలో వీరు సివిల్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. బోకోలో ఉన్న తమ కంపెనీకి కారులో వెళుతుండగా అపహరణకు గురయ్యారు. తరువాత జులైలో శ్రీనివాస్ ను విడుదల చేశారు ఉగ్రవాదులు.
తీవ్రవాదుల చేతిలో బందీలుగా మారి ఏకంగా ప్రాణాలపై ఆశలే వదులుకున్న వారు ఇలా తిరిగి మాతృదేశాలకు చేరుకుని కుటుంబ సభ్యులను కలుసుకున్న పరిస్థితి సరే. మరోవైపు ఇంకా బందీలుగా మగ్గిపోతున్న వారి క్షేమ సమాచారాలు తెలియక తల్లడిల్లుతున్న కుటుంబాలు ఎన్నో. తెలుగు రాష్ట్రాల విషయమే తీసుకుంటే ఏలూరుకి చెందిన వైద్యుడు కొసన రామ్మూర్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. లిబియాలో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ వచ్చేందుకు ప్రయత్నించిన రామ్మూర్తి చివరకు ముష్కర్ల చేతిలో అపహరణకు గురయ్యారు. దాదాపు 15 ఏళ్లుగా లిబియాలో వైద్యుడిగా సేవలందించారు రామ్మూర్తి. భార్య భవానీ, పిల్లలు పవన్, శిరీష, నిరీషలతో సాఫీగా సాగిపోతున్న కుటుంబం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. రామ్మూర్తి ముష్కరుల చెరలో బందీ కావడం విషాదం నింపింది. మాకు న్యూస్లో తెలిసింది మా ఫాదర్ని కిడ్నాప్ చేశారని లిబియాలో. సో మేము వెంటనే ఎమ్మెల్యే గారిని, ఏలూరు ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కాంటాక్ట్ చేశాము. ఎంపీ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. మాగంటి బాబు గారు సపోర్ట్ చేసి ఢిల్లీలో అఫీషియల్స్కి కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. సుష్మా స్వరాజ్ని కాంటాక్ట్ చేయడానికి కూడా ట్రై చేశారు. మాకు ఫైనల్గా మా ఫాదర్ సేఫ్గా ఇంటికి రావాలి. సో దానికి ఇండియన్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. దానికి ముందు కూడా ఒక 4 పీపుల్ని టెర్రరిస్ట్ తీసుకున్నారు. బట్ 2 పీపుల్ని వదిలేశారు. కానీ వదిలిన వాళ్ళలో ఆంధ్ర వాళ్ళు లేరు. ఇంకా ఆంధ్ర వాళ్ళు వాళ్ళ అండర్లోనే ఉన్నారు. ఇంకొక 2 తీసుకున్నారు. అందులో మా ఫాదర్ ఉన్నారు, సేమ్ ఆంధ్ర పీపుల్. సో ఎప్పుడు మళ్ళీ వాళ్ళని వదిలేస్తారు అనేది మాకు తెలియదు. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము. విషయం వృద్ధులైన వారి తల్లిదండ్రులకు తెలియదు. సాధారణంగానే కొడుకు రావడం లేదంటూ రామ్మూర్తి తల్లి కోట సుబ్బమ్మ ఏడుస్తున్న తీరు చూపర్లను కలిచివేస్తుంది. మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలు పడుతున్న రోదనతో ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. రామ్మూర్తి తండ్రి శ్యామలయ్య పరిస్థితి కూడా అంతే. అనారోగ్యంతో మంచాన పట్టిన ఆయన కొడుకు కిడ్నాప్ విషయం తెలిస్తే తట్టుకోలేరన్న భయంతో ఆ విషయాన్ని ఇప్పటివరకు అతని చెవిన పడనీయలేదు. కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకులేదు. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళనతో గడుపుతున్నారు. ఇలాంటి విషాదగాథలు ఇంకెన్నో. మన దేశం నుంచి విదేశాలకు బతుకు తెరువు కోసం వెళ్లిన వారిలో ఎక్కువగా తాలిబాన్, ఐసిస్, బోకోహరం తీవ్రవాదుల చేతికి చిక్కుతున్నారు. అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు తమ దేశానికి తిరిగి వచ్చేద్దామని అనుకునేలోపే వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. 4 డబ్బులు ఎక్కువగా సంపాదిద్దామని వెళ్లి దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నవారు కొందరైతే, అనుకోని పరిస్థితుల్లో అపహరణకు గురవుతున్నవారు మరికొందరు. వీరు వారు అని తేడా లేకుండా తమ డిమాండ్ల సాధన కోసం ఎవరినైనా కిడ్నాప్ చేసే తీవ్రవాదులు పని జరగకపోతే ప్రాణాలు తీయటానికైనా వెనుకాడరు. మన దేశం నుంచి ఇప్పటివరకు అపహరణకి గురై తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారు లేరనే వార్తే కొంత ఊరటనిస్తుంది. భారత విదేశాంగ లెక్కల ప్రకారం మన దేశం నుంచి విదేశాలకు వెళ్లిన వారిలో దాదాపు 78 మంది ఆచూకీ తెలియరాలేదు. 2013 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న లెక్కల ప్రకారం మొత్తం 78 మందిలో 39 మంది ఇరాక్లో బందీలుగా చిక్కుకున్నవారు ఉన్నారు. వీరు 2014 జూన్లో ఇరాక్లో అపహరణకు గురయ్యారు. అదే ఏడాది ఆఫ్ఘనిస్తాన్లో 4, నైజీరియాలో 9, థాయిలాండ్లో 1 అపహరణకు గురయ్యారు. 2015లో 14 మందిని తీవ్రవాదులు అపహరించారు. వీరిలో లిబియాలో 6, నైజీరియాలో 5, ఫిలిప్పైన్స్లో 1, థాయిలాండ్లో 2 చొప్పున అపహరణకు గురయ్యారు. ఈ 14 మందిలో 4 గురించి సమాచారం తెలియరావడం లేదు. ఇప్పటి వరకు వీరిలో 3 విడుదలైనట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 మంది అపహరణకు గురయ్యారు. వీరంతా ఆఫ్ఘనిస్తాన్, సెనెగల్, థాయిలాండ్, టర్కీ, యమన్, నైజీరియా దేశాలకు వెళ్లి అపహరణల బారిన పడ్డారు. 8 మంది విడుదలైనట్టు విదేశాంగ శాఖ ప్రకటించగా మిగిలిన 2 పరిస్థితి తెలియరాలేదు. వీరంతా పొట్టకూటి కోసం వివిధ దేశాల్లో పని కోసం వెళ్లిన వారే. కిడ్నాప్కు గురైన వారిలో అధిక శాతం పంజాబ్ నుంచి వెళ్లిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. విదేశాల్లో కిడ్నాప్కు గురైన ఒక్కొక్కరిది ఒక్కో గాథ. పంజాబ్కు చెందిన 39 ఏళ్ల గురుదీప్ సింగ్ ఇరాక్లో ఎయిర్ కండిషనర్ కంపెనీలో మెకానిక్గా పనిచేసేందుకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయాడు. చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడింది 2014 జూన్ 15. నా కోసం వేచి ఉండండి, నేను వచ్చేస్తున్నానని ఫోన్లో చెప్పినవాడు ఇప్పటివరకు రాలేదు. కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిశారు. అందరూ క్షేమంగా ఉన్నారు, త్వరగానే వచ్చేస్తారని వారికి భరోసా ఇచ్చింది కేంద్రం. కానీ ఇప్పటివరకు అతీగతీ లేదు. అసలు వాస్తవాలు వెల్లడించకుండా ప్రభుత్వం మా సహనాన్ని పరీక్షిస్తోందని, ఎంతకాలం తమను అంధకారంలో ఉంచుతారని ప్రశ్నిస్తున్నారు.
కపుర్తాల నుంచి ఇరాక్ వెళ్లిన గోబీందర్ సింగ్ కూడా ఇరాక్లో బందీగా చిక్కుకున్నవాడే. తాను ఎప్పుడు ఫోన్ చేసినా భర్త ఫోన్ రింగ్ అవుతుందని, అలాంటి సమయంలో అతని ఆచూకీ కనుక్కోవడం ప్రభుత్వానికి సులభమే కదా, కానీ కేంద్రం ఎందుకు ఆ పని చేయలేకపోతోందని ప్రశ్నిస్తోంది. పంజాబ్ నుంచే ఇరాక్ వెళ్లిన నందలాల్, సందీప్లు మోసూల్లో అపహరణకు గురయ్యారు. తమ కుటుంబ సభ్యులతో వీరు చివరిసారిగా మాట్లాడింది 2014 జూన్ 11న. 2-3 రోజుల్లో తాము భారత్ వచ్చేస్తామని కుటుంబ సభ్యులతో చెప్పారు గాని ఆ తరువాత వారి వద్ద నుంచి ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వం మాత్రం అందరూ క్షేమంగానే ఉన్నట్టు చెబుతోందని, కాని వారు తమతో ఎందుకు మాట్లాడటం లేదని వాపోతున్నారు కుటుంబ సభ్యులు. మిగిలిన వారిలాగే వీరు కూడా విదేశం వెళ్లడానికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు అప్పు చేశారు. సందీప్ కుమార్ కిడ్నాప్ కాకముందు 58,000 రూపాయల వరకు ఇంటికి పంపించాడు. ఇప్పుడు అప్పిచ్చిన వారు వీరిని వేధిస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో డబ్బులు సంపాదించేది చిన్న కుమారుడు మాత్రమే. అది కూడా నెలకు 20,000 వస్తాయి. మోసూల్లో పనిచేయడానికి వెళ్లిన 30 ఏళ్ల విద్యాభూషణ్ తివారీ ఇరాక్లో అపహరణకు గురైనట్టు జూన్ 16న కాలొచ్చింది. 4 కుటుంబ సభ్యులను పోషించాల్సిన బాధ్యత ఇతనిపై ఉంది. చివరిసారిగా కుటుంబ సభ్యులతో ఇతను మాట్లాడింది 2014 జూన్ 13న. అపహరణకు గురైన వారందర్నీ రక్షిస్తామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారని, కాని ఫలితం మాత్రం కనిపించలేదన్నది వారి ఆరోపణ. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారిలో అధికులు ఇతరుల వద్ద లక్షల రూపాయలు అప్పులు చేసి వెళ్లిన వాళ్లే. వీరు ఇలా విదేశాలకు వెళ్లిన తర్వాత ఏజెంట్లు సరైన వారైతే ఎక్కడో ఓ చోట పని కల్పిస్తారు. లేకపోతే డబ్బులు పోయి చేతిలో చిల్లుగవ్వలేక దేశం కాని దేశంలో ఇరుక్కుపోతారు. ఒక్కోసారి అక్కడ జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఇలాంటి వారి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా ఏదో రూపంలో సాయం అందించి స్వదేశం వచ్చేలా చేస్తోంది. అయితే అక్కడ అపహరణకు గురైన వారి పరిస్థితి మాత్రమే గందరగోళంగా ఉంది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం 2014 జూన్లో ఇరాక్లో ఐసిస్ చేతిలో బందీలుగా ఉన్న 39 మంది ఇంకా బతికే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె ఈ ఏడాది జూన్లో వెల్లడించారు. మొత్తం 40 మందిని ఐసిస్ తీవ్రవాదులు అపహరించగా వీరిలో హర్జిత్ మసిహ్ అనే వ్యక్తి తప్పించుకోగలిగాడు. ఆయన చెబుతున్న దాని ప్రకారం అక్కడున్న వారందర్నీ తీవ్రవాదులు చంపేశారు. అయితే ఈ విషయాన్ని సుష్మా స్వరాజ్ తోసిపుచ్చుతున్నారు. వారు చనిపోయారని చెప్పేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవని అంటున్నారు. గల్ఫ్లో 2 దేశాల అధినేతలు కూడా ఇదే విషయాన్ని తమకు చెప్పినట్టు తెలిపారామె. కేంద్ర మంత్రి చెప్పినట్లు వాళ్లు ఇంకా బతికే ఉంటే వారిని విడిపించే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో చెప్పటం లేదు. తీవ్రవాదుల డిమాండ్లేంటి? అవి ఎందుకు ఇప్పటి వరకు బయటపడలేదు? వాటి కోసం అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఎన్నికల ముంగిట నిలిచిన పంజాబ్ రాజకీయాలు రోజురోజుకో రీతిలో ఆసక్తి రేపుతున్నాయి. మరో కీలక రాష్ట్రం యూపీతో పాటే అక్కడ ముందే ఎన్నికల వేడి మొదలైంది. అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. శిరోమణి అకాలీదళ్ భాజపా నేతృత్వంలోని కూటమి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతుంటే, ఢిల్లీ విజయాన్ని పంజాబ్లోనూ పునరావృతం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గత వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ఇప్పుడు భాజపా నుంచి బయటకు వచ్చి ఆవాజే పంజాబ్ పార్టీతో నవజోత్ సింగ్ సిద్ధు కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపారు. ఇలా రాజకీయ పార్టీల ఎత్తులు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న కూటమి గత వైభవం కోసం ఆరాటపడుతున్న పార్టీ అవకాశమిస్తే అభివృద్ధి చేస్తామంటున్న పక్షం రాష్ట్ర అభ్యున్నతే లక్ష్యంగా బరిలో కొత్త పార్టీ
ఇలా ఎన్నికల ముంగిట నిలిచిన పంజాబ్ చతుర్ముఖ పోరును తలపిస్తోంది. ఎన్నికల సమరం కొన్ని నెలల ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అన్ని పార్టీలు 117 స్థానాల్లో మెజారిటీకి అవసరమైన 59 సీట్లు సాధించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. శిరోమణి అకాలీదళ్, భాజపా కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య నెలకొన్న తిరుముఖ పోరును నవజ్యోత్ సింగ్ నేతృత్వంలోని ఆవాజ్-ఏ పంజాబ్ పార్టీ 4 స్తంభాలాటగా మార్చేసింది. పంజాబ్ ఎన్నికల విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది అధికార కూటమి శిరోమణి అకాలీదళ్, భాజపా కూటమి గురించే. వరుసగా 2 సార్లు గెలిచి దాదాపుగా 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఈ కూటమి తిరిగి అధికారం చేజిక్కించుకోవాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. అయితే లక్ష్యం చేరుకోవడం అనుకున్నంత సులువేం కాదు. ఏకధాటి పాలనతో కొంత ప్రజా వ్యతిరేకతను దాటుకుని విజయం సాధించడం ఈ కూటమి ముందున్న అతిపెద్ద సవాల్. భాజపా అకాలీదళ్ మధ్య పొత్తు బంధంలోని అవరోధాలు దాటుకుని సఖ్యతగా సాగడం కూటమి ముందున్న సవాల్. గతంలో 2 కలిసి సాగడంపై ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అకాలీదళ్తో పొత్తును ఆది నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, ఆయన భార్య నవజ్యోత్ కౌర్ భాజపా నుంచి బయటకొచ్చే వరకు వెళ్లింది. పంజాబ్లో బలమైన నాయకునిగా పేరున్న సిద్ధు, ఆయన అనుచరులు బయటికి వెళ్లడం కూటమికి కొంతవరకు ఇబ్బందికరమేనని విశ్లేషణలు చెబుతున్నాయి. 2014 పార్లమెంటు ఎన్నికల్లో అమృత్సర్లో స్థానం కేటాయించకపోయినప్పటి నుంచి భాజపా వ్యవహారాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్న సిద్ధు ఇప్పుడు వేరుకుంపటి పెట్టుకునే వరకు వెళ్లారు. పొత్తుబంధంపై అభ్యంతరాలు ఇలా ఉంటే పాలనాపరమైన అంశాలు సవాల్ విసురుతున్నాయి. కొన్నేళ్లుగా ప్రకృతి కరుణించకపోవడం వల్ల వ్యవసాయంలో నెలకొన్న గడ్డు పరిస్థితులు సర్కార్ను ఇరకాటంలోకి నెడుతున్నాయి. కలిసిరాని సాగుతో అన్నదాతలు దాదాపు 60,000 కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయినట్లు అంచనా. రుణబాధతో ప్రతి నెల సగటున 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా రైతన్నలు కష్టాల ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సాయం దక్కలేదని ఆరోపణలున్నాయి. కనీసం మద్దతు ధర కల్పించడంలోనూ సర్కారు వైఫల్యం చెందిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా సాగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతోంది. ప్రతిపక్షాలకు ఇదే ప్రచారాస్త్రంగా మారింది. రాష్ట్రంలో 30% ఉన్న యువత మత్తు పదార్థాల బారిన పడుతున్నా కఠిన చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలమైందనే అపవాదు మూటగట్టుకుంది. శాంతి భద్రతల పరిరక్షణలో సరిగ్గా వ్యవహరించలేదని విమర్శలు ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత ప్రచారం ఎలా ఉన్నా అధికార కూటమికి ప్రజల్లో బలమైన పునాదులున్నాయి. ప్రధానంగా అకాలీదళ్కు ప్రాంతీయ పార్టీగా ప్రజల్లో విశ్వాసముంది. ఏళ్లుగా కలిసి సాగుతున్న ఈ 2 పార్టీలకు శాశ్వతమైన ఓటు బ్యాంకు ఉంది. సాగు సంక్షోభానికి కాలం కలిసి రాకపోవడమే కారణమని కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. అన్నదాతను ఆదుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని చెప్పుకొస్తున్నారు. ఈ అనుకూలతల్నే ఆధారంగా చేసుకుని ఎన్నికల్లో విజయం సాధిస్తామని శిరోమణి అకాలీదళ్, భాజపా కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలే విజయాల బాట పట్టిస్తాయని భరోసా వ్యక్తం చేస్తున్నారు. సిద్ధు పార్టీ తమ ఓటు బ్యాంకును కొల్లగొడుతుందనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీపైన విమర్శలు వాడి పెంచారు అకాలీదళ్ నేతలు. మరోవైపు సరికొత్త ఆశలతో పంజాబ్ ఎన్నికల సమరంలో అడుగుపెట్టింది ఆమ్ ఆద్మీ. ఢిల్లీ ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తిగా ఇక్కడ సైతం పాగా వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేజ్రీవాల్ ఆ దిశగా ప్రణాళికల్ని వేగవంతంగా అమలు చేస్తున్నారు. 10 ఏళ్ల పాలనా కాలంలోని వైఫల్యాన్ని తమకు అనువుగా మలుచుకోవాలని భావిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకున్న ఆప్ అదే వ్యూహాన్ని ప్రస్తుతం అమలు చేయాలని చూస్తోంది. ఇప్పటికే ప్రచార బరిలో దూకిన కేజ్రీవాల్ సహా ఇతర ఆప్ నేతలు ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టే పని ప్రారంభించారు. రాష్ట్రంలో 30% యువతను ఆకట్టుకునేందుకు యూత్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ ప్రణాళికలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రాధాన్యం కల్పించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలలోగా మాదక ద్రవ్యాల సరఫరాదారులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చింది. 25 లక్షల ఉద్యోగాలు కల్పించడం సహా ఉద్యోగాలిచ్చే స్థాయికి యువతను తీసుకొస్తామని ప్రణాళిక ద్వారా ప్రజలకు తెలిపింది. అవినీతి సమూలంగా నిర్మూలిస్తామని, ప్రజాప్రతినిధుల స్థాయిలో మాఫియా రాజు లేకుండా చేస్తామని పేర్కొంది.
సేద్యంలో ప్రగతి కోసం 31 పాయింట్లతో కూడిన ప్రత్యేక వ్యవసాయ మేనిఫెస్టోను సైతం విడుదల చేసింది. ఇలా అందరికంటే ముందు ప్రచారాన్ని విస్తృతం చేసిన ఆప్ మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ జనంలోకి వెళుతోంది. पांच फ्लाईओवर बनाए हैं पिछले 1 साल के अंदर, ये भी बड़ी बात है। कोई सरकार नहीं है जो 1 साल में 5 फ्लाईओवर बना सकती है। 5 फ्लाईओवर बना के कंप्लीट कर दिए। हर प्रोजेक्ट के अंदर हमारे 100-150 करोड़ रुपए बचते जा रहे हैं और उसको हमने सारे के सारे फ्री दवाइयां और फ्री हम लोगों ने टेस्ट करने में चालू कर दिया। ये सारी चीजें अपने को पंजाब के अंदर भी लागू करनी है। अपने मोबाइल फोन में लेके घूमता हूं, रोज खोल के देख लेता हूं कि कौन कौन सी बातें पूरी हो गई, कौन कौन सी रह गई। तो जो जो चीजें मैनिफेस्टो में डाली जाएंगी वो पूरी की जाएंगी, इस बात की गारंटी लेके जा रहा हूं मैं। और आज यहां पे प्रॉमिस करके जा रहा हूं आप लोगों को, लेकिन प्रॉमिस 5 साल का है। कई बार होता क्या, सरकार बनी और 2 दिन के बाद धरना चालू हो गया, जी आपने कहा था वो करोगे, 5 साल में करेंगे। మార్పే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీకి సానుకూలతలతో పాటే అనేక ప్రతికూలతలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా పార్టీలో అంతర్గత పోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీ శ్రేణులు కేజ్రీవాల్, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వైపుగా చీలిపోయారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీలు ధర్మవీర్ గాంధీ, హరీందర్ సింగ్ ను వెంటేసుకుని యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ ప్రచారం కొనసాగిస్తున్నారు. వీరంతా కేజ్రీవాల్ ఓటు బ్యాంకును దెబ్బతీస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావించిన సుభాష్ సింగ్ ఛోటేపూర్ను సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలపై తొలగించడం కొంత ఇబ్బందికరంగానే మారింది. ఇలా ఎన్నికల ముందు అంతర్గత పోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వీటన్నింటికీ తోడుగా ఇటీవల ఆప్ నేతలపై వెలుగు చూస్తున్న వరుస వివాదాలు పంజాబ్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. రేప్ కేసులో ఢిల్లీ ఆప్ నేత సందీప్ కుమార్ మంత్రి పదవిని పోగొట్టుకుని పార్టీ నుంచి ఉద్వాసనకు గురి కావడంతో పాటు అరెస్ట్ అయ్యాడు. మరో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పంజాబ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ పొందిన దేవ్ మానే అనే నాయకుడు తనను వేధించాడని పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించింది. విద్యార్థి విభాగం నాయకుడు హర్దీప్ సింగ్ పై అత్యాచార యత్నం కేసు నమోదైంది. మొత్తంగా అంతర్గత పోరు, వరుస వివాదాలను ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. ఇక 10 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పునర్వైభవం కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవట్లేదు. ప్రకాష్ సింగ్ బాదల్ బంధువు మన్ప్రీత్ బాదల్ తన పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ను కాంగ్రెస్లో విలీనం చేసుకోవడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రచారాన్ని విస్తృతం చేసింది. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు కురిపిస్తోంది. సిద్ధూను భాజపాయే వెనుకుండి నడిపిస్తోందని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వివాదాలు, అవినీతి ఆరోపణల పార్టీగా అభివర్ణిస్తున్నారు. ఇలా 3 పార్టీల మధ్య నెలకొన్న త్రిముఖ పోరును చతుర్ముఖంగా మార్చేశారు నవజ్యోత్ సింగ్ సిద్ధు. భాజపా నుంచి బయటకు వచ్చి ఆవాజియే పంజాబ్ పేరుతో సొంత పార్టీతో ఎన్నికల బరిలో నిలిచారు. కొన్నాళ్లుగా భాజపా కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆయన ఆప్లో చేరుతారా లేక కాంగ్రెస్లో చేరుతారా అనే ప్రచారానికి తెరదించుతూ సొంత పార్టీకే ప్రాధాన్యమిచ్చారు. పంజాబ్ అభ్యున్నతి కోసమే పార్టీ పెట్టానని చెబుతున్న సిద్ధు మిగతా పార్టీలు ఒకేతాను ముక్కలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పంజాబ్లో బలమున్న నేతగా పేరున్న సిద్ధు సొంతంగా బరిలో నిలవడం రాజకీయ సమీకరణాలను మార్చేసింది. స్థానికంగా ఉన్న సిక్కు ఇమేజ్ ఆయనకు కలిసొచ్చే అంశం. వరుసగా 3 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సిద్ధు మాటకారితనం అదనపు ప్రయోజనంగా మారింది. ఏ వాక్చాతుర్యం బలమో అదే బలహీనమనే వాదన లేకపోలేదు. అస్థిరమైన రాజకీయాలు చేస్తాడనే అపవాదు కూడా ఉంది. నియోజకవర్గంలో కంటే టీవీ ఛానల్స్లోనే ఎక్కువగా కనిపిస్తారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. మొత్తంగా సిద్ధు పార్టీతో ఎవరికి ప్రయోజనం కలుగుతుంది, ఎవరి ఓట్లు చీలుతాయి అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పంజాబ్లో సమీకరణాలు పరిశీలిస్తే 32% దళిత ఓటర్లు సైతం కీలకం. ప్రధానంగా 23 స్థానాలున్న దోబా రీజియన్లో పాగా వేసేందుకు ఇప్పట్నుంచే ప్రచారం ప్రారంభించాయి. జలంధర్, హోషియార్పూర్, కపుర్తాలా, నవాన్షహర్ జిల్లాలున్న ఈ ప్రాంతంలో దళితుల సంఖ్య అధికంగా ఉంది. బహుజన్ సమాజ్ పార్టీకి మంచి పట్టుంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ హామీల జల్లు కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల బరిలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మరింత వేడెక్కిస్తున్నాయి. పంజాబ్ పీఠంపై పాగా వేయడమే లక్ష్యంగా ప్రణాళికల్ని విస్తృతం చేస్తున్నాయి.
మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.